ఇందిరమ్మ దేశానికి ఎంతో చేశారు అంటున్నారు డిప్యూటీ సీఎం భట్టి. ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తామని చెప్పాం, అది తీసుకొచ్చే ప్రాసెస్ లో ఉంది అని చెప్తున్నారు. ప్రస్తుతం భట్టి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. వాళ్ళ సౌకర్యాన్ని మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే అమలు చేస్తున్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. దాదాపు నెలకి 400 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్న ప్రయాణానికి రాష్ట్ర ప్రభుత్వమే మహిళల తరఫున ఆ డబ్బుల్ని ఆర్టీసీకి కడుతున్నటువంటి అంశం కూడా మీకు తెలియదు కాదు. అట్లాగే మహిళలందరికీ కూడా వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం దాదాపు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలతో వడ్డీ లేని రుణాలను కూడా ఇప్పించేటువంటి కార్యక్రమానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నాంది పలికింది. ఈరోజు వరంగల్ నగరంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారి స్ఫూర్తితో మహిళా శక్తికి మేము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పడం కోసమే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఇప్పటివరకు ఉన్నటువంటి ఈ వడ్డీ లేని రుణాలతో భవిష్యత్తులో వాళ్ళు ఇంకా పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలుగా వ్యాపారవేత్తలుగా మారటానికి కావాల్సినటువంటి అంశాలు కూడా ప్రకటిస్తాం అక్కడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకుని వస్తూ అంతిమంగా మనమందరం ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, అట్లాగే రాష్ట్ర ప్రజానికం, కాంగ్రెస్ నాయకత్వం, కార్యకర్తలు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో పార్టీ తరఫున, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం తరఫున ఈ రెండు కూడా పూర్తిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఆలోచనలకి మేము కార్యోన్ముఖులు అవుతామని, వారి ఆలోచనలే ముందుకు తీసుకొని కట్టుదిట్టమైనటువంటి నిర్ణయాలతో వారి ఆలోచనలు ముందుకు తీసుకొని పోతామని చెప్పి తిరిగి మరొక్కసారి మేమంతా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి వాగ్దానం చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకి, నాయకులకు కూడా పిలుపిస్తున్నాం. మనమందరం శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఆలోచన స్ఫూర్తితో అడుగులు ముందుకు వేద్దాం, వారి ఆలోచనలు ఇంకా బలంగా తీసుకొని పోదామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా పిలిపిస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం. థ్యాంక్ యూ.